హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఒక హెల్తీ డ్రింక్ రెసిపీ సగ్గుబియ్యం రాగి జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. మంచి కాల్షియం రిచ్ ఫుడ్, అలానే సమ్మర్లో ది బెస్ట్ హెల్తీ డ్రింక్ కూడా. సో ఇక లేట్ చేయకుండా సింపుల్గా టేస్టీగా హెల్తీగా సగ్గుబియ్యం రాగి జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా 4 hours పాటు నానబెట్టిన సగ్గుబియ్యంని తీసుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 cup సగ్గుబియ్యంని తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకోండి. వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యంని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని 70% వరకు కుక్ చేసుకోండి. సో ఈ సగ్గుబియ్యం కుక్ అయ్యేలోపు ఇంకొక స్టవ్ మీద వేరొక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 teaspoon వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 cup వరకు రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఇక నేను 1/2 cup సగ్గుబియ్యంకి 1 cup వరకు రాగి పిండిని వేస్తున్నా. మీకు కావాలంటే 2 ఈక్వల్ రేషియోలైనా తీసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఈ రాగి పిండి అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే రాగి పిండి అనేది మాడిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ అంతా ఈవెన్గా ఒక 2 to 3 minutes పాటు అంటే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 1 to 1.5 cup వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం 70% కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కడ లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ పాలను యాడ్ చేసుకోండి. సో పాలకి బదులుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ పాలు వేయడం వల్ల జావ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ జావని ఒక 2 to 3 minutes పాటు కుక్ చేసుకోండి. ఒక 2 to 3 minutes లోపే మనకు ఈ జావ అనేది కాస్త చిక్కపడుతుంది, మరీ ఎక్కువ టైం కూడా పట్టదు. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 2 minutesకే జావ అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 cup వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు జావ అనేది బాగా స్వీట్గా కావాలనుకుంటే 1 cup వరకు కూడా బెల్లం తురుముని యాడ్ చేసుకోవచ్చు. సో మీ టేస్ట్కి తగినట్టు బెల్లంని యాడ్ చేసుకోండి. అలానే ఒక 1/2 teaspoon వరకు సాల్ట్, 1/2 teaspoon వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే మరో 1 minute పాటు కుక్ చేసుకోండి. ఇలా 1 minute పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 to 3 minutes పాటు అలానే ఉంచేసేయండి. బెల్లం అనేది ఆ వేడికి కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. సో పాలు బెల్లం వేసాం కాబట్టి మరీ ఎక్కువసేపు కుక్ చేయకండి, పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా వేడికి ఒక 2 to 3 minutes పాటు ఉంచేస్తే బెల్లం అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత చూసారు కదా, మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఒకవేళ మీకు ఇంకాస్త చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్నైనా లేదా పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని హాట్గా అయినా లేదా కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఇష్టమైతే పైనుంచి కొద్దిగా మిరియాల పొడి, అలానే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని కూల్గా అయినా హాట్గా అయినా సర్వ్ చేసుకోండి. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా సగ్గుబియ్యం రాగి జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్.